ఐతిరేయోపనిషత్తు మననం స్వామి అభయానంద వారు మనకు ఐతిరేయోపనిషత్తును చక్కగా బోధించారు. వారికి నమస్కారాలు. కొంపల్లి దక్షిణామూర్తి గారు, తత్వవేదానంద సరస్వతి, తర్వాత దయానంద స్వామి వారు, పరమార్థానంద వారికి అనేక ప్రణామాలు. మనము ఐతిరేయంలో ముఖ్యమైనటువంటి అంశమైన ఈ ప్రవేశ శృతిని చూసి ఉన్నాం. ప్రవేశ శృతి మీ అందరికీ ఒక జ్ఞాపకం ఉండుంటుంది. దానిని ఇంకా రివ్యూ చేయదలుచుకోలేదు. ఒకసారి మీరే కావాలంటే ఆ నోట్స్ని ఆ వీడియోని చూసుకుని రివ్యూ చేసుకోండి. ఈనాడు వేరే అంశం దానికి సంబంధించినదే అయినటువంటి అధ్యారోప అపవాద విశ్లేషణ. ఏమిటండి మాటమాటిగా అధ్యారోపం అపవాదం అంటూ ఉంటారు. ఇది తెలుసుకుని మనము మొదటి అధ్యాయం అయినది రెండవ అధ్యాయంలో 6 మంత్రాలు, మూడవ అధ్యాయంలో 4 మంత్రాలు, అంటే 10 మంత్రాల దూరంలో ఉన్నాం చివరికి. ఈ 6+4 10 కలిపి 2 చెప్పుకున్నా ఒక 5 క్లాసుల్లో అయిపోతుంది ఐత్రేయం మనం. ఇది ప్లాన్. సో బ్రహ్మను అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అంటే ఆత్మ. ఆత్మ లేదా బ్రహ్మను అర్థం చేసుకోవడానికి చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. స్థూలంగా ఆలోచిస్తే ఏదో ఆవునో ఏనుగునో టేబుల్నో ఇల్లునో కొడుకునో అర్థం చేసుకున్నట్టుగా వీలు పడదు. వాళ్ళనే అర్థం చేసుకోలేము. అలాంటిది సూక్ష్మమైనటువంటి బుద్ధి లేనిదే అర్థం అవ్వదు. అంటే ఏమిటి, దానికి ప్రత్యేకమైన ఉపనిషత్తు ఒక పద్ధతిని, ఒక ప్రక్రియను, ఒక సాంప్రదాయాన్ని, ప్రత్యేక సాంప్రదాయాన్ని ఉపయోగిస్తుంది. ఈ సాంప్రదాయమే అధ్యారోప అపవాద ప్రక్రియ. వాట్ ఈజ్ అధ్యారోప అపవాద ప్రక్రియ? ఇట్ ఈస్ అన్ ఉపనిషత్ సాంప్రదాయ టు మేక్ us అండర్స్టాండ్ ది అబ్సల్యూట్ ట్రూత్, ద రియాలిటీ, ద బ్రహ్మన్ ఆర్ ది ఆత్మ. ఈ పద్ధతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని కలుగు చేసే విధానాన్ని ఉపదేశము అంటారు. ఉపదేశం అంటే ఏమిటి? అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా ఉపనిషత్తు మనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తుంది. అధ్యారోప అపవాద ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ముందు వేదాంతంలో తరచుగా వచ్చేటటువంటి 3 ముఖ్యమైనటువంటి పదములను, దీస్ ఆర్ టెక్నికల్ టర్మ్స్, ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నవే, మరొక్కసారి వాటిని రివ్యూ చేసి చెప్తాము. ఏమిటి ఆ 3? అంటే ఆ మూడు ముఖ్యమైనటువంటి పదజాలాలను అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ 3ను? మొదటిది సత్యం లేక సత్, రెండవది అసత్, మూడవది మిథ్య. ఈ పదాలు మనకు తెలుసు. సత్ అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేకుండా 3 కాలాలలోనూ సర్వత్రా అన్ని వస్తువులలో అన్ని ప్రాణులలో ఏకాండిగా ఉన్న ఒకే ఒక్కటేదో దాన్ని సత్ అంటారు. ఈ సత్ స్వతంత్రము, మారదు, ఆద్యంతములు లేవు, అనాది నుంచి ఉన్నది. 3 కాలముల యందు ఏ దేశంలోనైనా ఏ వస్తువులేనైనా మారకుండా ఉండే తత్వం ఏదుందో దాన్ని సత్ అంటారు. గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే వీటిలో మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్, డౌట్స్ ఉండకూడదు. రెండవది అసత్ అంటే త్రికాలే అపి నతిష్టతి. ఏ దేశంలోని ఎవరి చేత ఎప్పుడు చూడబడకుండా, ఏ కాలంలో కూడా తెలియబడకుండా ఉండేది ఏదైనా ఉంటే అటువంటి దానిని అసత్, జస్ట్ ఆపోజిట్ ఆఫ్ సత్. దీనిని తుచ్చం అంటుంది వ్యవహారం. ఈ తుచ్చం అని వేదాంతం చెప్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్యాంటసీ అంటారు.
సత్ అబ్సల్యూట్ రియాలిటీ, అసత్ ఫ్యాంటసీ లేక తుచ్చం. ఎగ్జాంపుల్, కుందేటి కొమ్ము. అమెరికా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఎక్కడా కుందేటి కొమ్ము ఏ కాలాలలోనూ ఎవరు ఏ దేశంలోనూ చూడలేదు. అంచేత అది అసత్ లేక లేక దాన్ని ఏం చెప్పాము, ఫ్యాంటసీ లేక తుచ్చం. గొడ్రాలి కొడుకు, వంధ్యాపుత్రుడు స్టాండర్డ్ ఎగ్జాంపుల్ వేదాంతం. వంధ్య అంటే బిడ్డలు లేని తల్లి, బిడ్డలు పుట్టరు పాపం, ఏదో ప్రాబ్లం. అటువంటి ఆమెకు కొడుకు ఉండడు కదా, వంధ్యాపుత్రుడు అని అనుకోండి. ఆకాశ హార్మ్యము, ఆకాశంలో ఉన్న బంగళాలో నేను నివసిస్తున్నాను, అది ఉండదు కదా. అలాంటి వాటిని తుచ్చం అంటారు. సత్యం అంటే ఏమిటి చెప్పుకున్నాం. అసత్, సత్ అన సత్యం అన దగ్గర దగ్గర ఒకటే, కొంచెం తేడా అని చెప్తాను తర్వాత. ఓకే, సో తుచ్చం సత్యం రెండు అయిపోయి ఇంకా మిగిలింది ఏమిటి, మిథ్య. దీని గురించే మనకు కన్ఫ్యూషన్. మిథ్య అనగానేమి చెప్పండి కమల గారు, మిథ్య అంటే ఏమిటి? నిజ వికారాలు ఉంటుంది, ఎప్పుడు మార్పు చెందేది, ఆద్యంతాలు లేనిది. ఇంకా దాన్ని మిథ్య, మిథ్య డెఫినేషన్ అడిగా నేను. మిథ్య బంధుకులు చెప్తుంటారు, ఓ కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో ఉండదు. ఎప్పుడు నిత్యము మారేది అది. మార్పు చెందేది, వికారము, ఆగమ అపాయి, ఆద్యంతములు గలది. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. శాశ్వతంగా ఉంటుందని చెప్పలేము. ఓకే, తరువాత పరతంత్రము, స్వతంత్రం కాదు. లేదు. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉంటే మిథ్య అంటారు. సరే, అది ఓ కాలంలో ఉన్నది కదా, అంచేత అది అసత్తు కాదు. అసత్తు అంటే ఏమిటి, ఎప్పుడూ ఉండదు, ఎక్కడా ఎవరు ఎప్పుడు చూడలేదు, ఏ ప్రాంతం నుండి, అంచేత అసత్తు కాదు. మరి 3 కాలాల్లో లేదు, వచ్చిపోతుంది కదా, కాబట్టి ఇది సత్తు కాదు. అంటే అసత్తు కాదు, సత్తు కాదు. అసత్తు సత్తు కాకుండా శాశ్వతంగా లేదు అని చెప్పలేము, శాశ్వతంగా ఉంది అని చెప్పలేము. కాబట్టి సత్ అసదాభ్యాం అనిర్వచనీయం మిథ్యా. అంటే సత్ అని చెప్పలేము, అసత్ అని చెప్పలేము, అటువంటి దానిని మిథ్య అంటారు. సత్ అసత్తులకు విలక్షణంగా ఉంది, దీనినే మిథ్య. శంకర భగవత్పాదులు ప్రపంచానికి ప్రసాదించినటువంటి వరము మిథ్య అనే డెఫినేషన్. అంతకుముందు కూడా ఉంది, కానీ ఆయన చాలా క్రిస్టలైజ్ చేసేసారు. మిథ్య అంటే దీనిని మిథ్య అనరా నాన్న. మళ్ళీ చెప్తున్నాను, మిథ్య అంటే ఏమిటి, ఓ కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో ఉండదు. ఉంటుంది కాబట్టి 3 కాలాల్లో లేదు కాబట్టి సత్ అనలేము, ఉంది కాబట్టి ఎప్పుడూ లేకుండా పోలేదు కాబట్టి అసత్తు అనలేము. ఒక కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది, వికారి, ఆగమ అపాయి, వచ్చిపోయేది, ఆద్యంతాలు కలిగినది, మొదలు చివర ఉన్నాయి. ఇది పరతంత్రము, స్వతంత్ర ప్రతిపత్తి లేదు, దీన్నే మిథ్య. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రజ్జు సర్ప భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతిలో ఏమైంది, ఆ త్రాడు ఉన్నది, అది ఎప్పుడు ఉంది పాపం త్రాడు. పాము ఒకసారి అనిపించినప్పుడు ఉంది, తర్వాత తెలుసుకుంటే లేదు, వచ్చిపోదు. పాము అనే భ్రాంతికి ఆది ఉంది, అంతము ఉంది. ఈ పాము పరతంత్రము దేని మీద ఆధారపడింది, అగో అక్కడ ఉన్న త్రాడు ఉంది, త్రాడు లేకపోతే ఉట్టి చోట పాము చూడడుగా. అంచేత ఆద్యంతములు కలిగినది, మార్పు చెందేది, ఒకప్పుడు లేదు, పరతంత్రమైనది అయినటువంటి ఉదాహరణ ఇది మనం చెప్పుకుంటాం. ఏది, రజ్జు సర్ప భ్రాంతిలో సత్. లేకపోతే మట్టి కొండ ఎగ్జాంపుల్ స్టాండర్డ్. మట్టి కావడి కొయ్యను, కొండలు మన్నేను, వేదాంతం ఇంతేను. కొండ మట్టి లేదే వేదాంతం లేదు. మట్టి వలన కొండ అనేదానికి ఎప్పుడూ ఎగ్జిస్టెన్స్ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. మట్టి అనేదానికి శాశ్వతమైన ఎగ్జిస్టెన్స్ ఉన్నది.
అంటే కొండ అనేది మట్టి మీద ఆధారపడి ఉన్నది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ఆ మట్టే మార్పు చెందితే కొండ అవుతుంది, మరొకటి అవుతుంది. అంటే మార్పు చెందేది, వచ్చిపోయేది, అగమాపాయి వికారం ఉండేటటువంటిది, స్వతంత్రత లేనిది మిథ్య అని చెప్తుంది. అంటే సత్యం ఏమిటి? కొండ మట్టిలో సత్య వస్తువు ఏమిటి? అక్కడ మట్టి. మిథ్యా వస్తువు ఏమిటి? కొండ. ఆభరణం, ఆభరణము తర్వాత బంగారం అన్నప్పుడు సత్య వస్తువు బంగారం, మిథ్యా వస్తువు ఆభరణం. మన ఫోకస్ ఎప్పుడు కూడా ఆ మిథ్యా వస్తువు మీదే ఉంటుంది. సో మిథ్యా వస్తువుకి స్వతంత్ర ఉనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నగకు బంగారము లేనిదే ఉనికి లేదు. కొండకు మట్టి లేనిదే ఉనికి లేదు. దాని ఉనికి ఇంకో వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఆధారపడి ఉండడాన్నే పరతంత్రము అంటారు. ఏదైతే ఆధారంగా ఉంటుందో దానిని సత్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ మృత్తిక, తరువాత కొండలో మృత్తికేత్యేవ సత్యం, మృత్తికే సత్, ఈ కొండ అంతా మిథ్య అయిపోయింది. సో ఏం తెలుసుకున్నామండి? మూడు విషయాలు తెలుసుకున్నాం. ఒకటి సత్, రెండు అసత్, మూడు మిథ్య. మిథ్యకు స్వతంత్రంగా ఉనికి లేదు. మిథ్య సత్వస్తువు మీద ఆధారపడి ఉన్నది. ఈ మూడు అంశాలను అధ్యారోప అపవాదం అనే జగత్, బ్రహ్మము అనే ప్రక్రియకు అప్లై చేసి చూస్తాం. ఎలాగా? అధ్యారోపం అంటే జగత్తు ఉంది అని ఒప్పుకుంటాం శృతి. జగత్తు లేదనడం లేదు కదా. అంటే జగత్తు లేదంటే అసత్ అయిపోతుంది. జగత్ ఎప్పుడూ లేదు, ఎవరూ జగత్తుని చూడలేదు. ఏ దేశంలోని, ఏ కాలంలోని, ఎవరి అనుభవంలో జగత్తు లేదు అంటే అది వంధ్యాపుత్రుడులాగా అసత్ అయిపోతుంది. కానీ జగత్ అందరికీ అనుభవం అవుతుంది. కాబట్టి శృతి కూడా జగత్తు ఉందనే అంటే జగత్తు ఉందని ఒప్పుకోవడం వలన దాని సృష్టి గురించి, జగత్తులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గురించి, అనేక వస్తువుల గురించి, భిన్నత్వాన్ని గురించి, రకరకాల పురుషార్థాలను గురించి, వాటిని సాధించే మార్గాలను గురించి, ధర్మాలను గురించి, ప్రకృతి సూత్రాలను గురించి అనేక విషయాలు శృతి చెప్తుంది. ఎందుకు? జగత్తు ఉందని ఒక పక్షంలో అంటున్నాం కాబట్టి ఇవన్నీ అంగీకరించే అంశాన్ని, అంటే ధర్మం ఉన్నది, ప్రకృతి సూత్రాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, పుణ్యతీర్థాలు కావాలి, పురుషార్థాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, భార్య బిడ్డలు ఉన్నారు, ఇల్లు వాకలు ఉంది, పరువు ప్రతిష్టలు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఉంది, డబ్బు ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి 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 అని వ్యవహారికంగా అంగీకరించే అంశాన్ని అధ్యారోపము అంటారు. సర్పభ్రాంతిలో ఉన్నవానికి సర్పం ఉన్నదా లేదా? స్వప్నంలో ఉన్న వాళ్ళకు స్వప్న భ్రాంతిలో ఉన్నా కూడా స్వప్నం ఉన్నదా లేదా? ఉన్నదని అంటాడు అక్కడ అడిగితే. ఓకే, అధ్యారోపాన్ని అంగీకరించాం. అదే ఇంతవరకు ఇలా పుట్టించారు, ఆయనేమో ప్రజాపతులను పుట్టించారు, వాళ్ళకి ఆకలి కావేసింది, అన్నం పెట్టారు, ఇల్లు కావాలని అడిగారు, ఇల్లు ఇచ్చారు, అన్నీ చెప్పుకొని వచ్చారు. ఈ విధమైన అధ్యారోపాన్ని అంగీకరించిన తర్వాత ఏ జగత్తు అయితే ఉందని చెప్పిందో ఆ జగత్తు నువ్వు అనుకుంటున్నట్టుగా లేదు, అది మిథ్యా అంటూ చెప్తుంది. జగత్తులోనున్న ప్రతి దానిని, చివరికి జగత్తు అనే మొత్తం దానిని కూడా, దాని యొక్క అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ని, అంటే పారమార్థిక సత్తాన్ని కొట్టివేసేస్తుంది. ఎలా కొట్టివేస్తుంది? నా ఇతి, నా ఇతి కలిపితే నేతి అవుతుంది. నేతి నేతి సిద్ధాంతం ద్వారా. ఒక నేతి ఎందుకంటే కార్యాలను నిరాకరించడానికి, ఇంకొకసారి నేతి ఎందుకంటే కారణతత్వాన్ని కూడా నిరాకరించడానికి. ఇది లేదు, ఇది లేదు అంటూ కార్యకారణాలన్నిటినీ త్రోసిపుచ్చుతుంది. ఈ విధంగా అధ్యారోపమైనటువంటి జగత్తు ఉనికిని అంగీకరించినటువంటి దానిని జగత్తు లేదని కొట్టిపారేయడం అపవాదం. నాగరత్నం గారు, అధ్యారోపం అనగానేమి, అపవాదం అనగానేమి? నమస్తే సార్. అధ్యారోపం అంటే
జగత్ ఉంది అని శృతి ఒప్పుకుంటుంది. అంటే అందువల్లనే సృష్టి గురించి చేయవలసిన ధర్మాలు, పురుషార్థాలు వగైరా అన్ని ఉన్నాయని చెబుతుంది కదా సృష్టి. దాన్ని అధ్యారోపం అంటారు. అలా ఉంది అని మనం అనుకోవడం అది అధ్యారోపం. అయితే అది ఉంది కానీ పారమార్థికంగా లేదు, వ్యావహారికంగా మాత్రమే ఉంది కానీ పారమార్థికంగా లేదు అని నేతి నేతి వాక్యాలతోటి నిరాకరించడం, అపవాదం చేయడం. అధ్యారోపణ దేని మీద అపవాదం చేశాం, దేని మీద అధ్యారోపణ చేశాం? పరమాత్మ మీద ఆ జగత్ ఉంది అని ఏదైతే సత్పదార్థమో దాని మీద అధ్యారోపణ. సత్త మీద. పామును దేని మీద అధ్యారోపణ చేశాము? రజ్జు మీద, త్రాడు మీద అధ్యారోపణ అదే కదా. అలాగేనేమో జగత్తుని పరమాత్మ యందు అధ్యారోపణ చేశాం. ఉన్నది పరమాత్మయే, జగత్. ఓకే, ఇప్పుడు సత్, అసత్తు, మిథ్య, ఈ మూడిటికి తేడా చెప్పండి. సత్ అంటే సత్ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా ఒకేలా, ఎప్పుడు సర్వత్రా ఒకేలా స్వతంత్రంగా మార్పు ఉండేది, మార్పులు లేకుండా ఉండేది, అనాది నుండి ఉండేది. అసత్ అంటే త్రికాలే అపి నా తిష్టతి అన్నారు. అంటే ఎప్పుడు ఎవరికి కనిపించకుండా తెలియకుండా ఉంది, ఎప్పుడూ లేదు. అది ఉందని ఒకసారి కూడా ఎవరికి ఎక్కడైనా కనిపిస్తే ఉన్నట్టు లెక్క కొంచెమైనా, కానీ అది కూడా లేదు. దాని తుచ్చం అని కూడా చెప్పుకుంటాం. ఫ్యాంటసీ అంటారు ఇంగ్లీష్ లో. అది అంటే మిథ్య అంటే ఆగమపై, అంటే వచ్చిపోయేది, ఉంటుంది, ఓసారి ఉంటుంది ఓసారి ఉండదు, ఒక కాలంలో ఉంటుంది ఒక కాలంలో ఉండదు. వికారి అంటే మార్పులు ఉంటూ ఉంటాయి, వికారాలు వస్తాయి. ఆద్యంతములు కలిగింది అంటే పుట్టుక చావు రెండు ఉన్నాయి అంచేత ముందు పుట్టుకకి ముందు లేదు, తర్వాత అంతానికి తర్వాత లేదు అని అది ఆద్యంతములు కలిగింది. ఆ తర్వాత పరతంత్రం, ముఖ్యంగా పరతంత్రం, అదేంటంటే పరమాత్మ మీద ఆధారపడింది కానీ తనంతట తను తెలియదు ఎవరికి. అంచేత పర్వతాంతరం, స్వతంత్ర వచ్చిపోయేది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? జగత్తు వచ్చిపోయేది అనడానికి అంటే నిద్రపోతే జగత్ లేదని అనుకుంటాం. మనకు తెలియట్లే కదా, మళ్ళీ తెలిస్తే తెలియదు. మళ్ళీ మార్పు చెందుతుందా లేదా జగత్తు? క్షణం మారుతుంది, పోతుంది, మార్పు చెందుతుంది. చైతన్యం లేకుండా జగత్తుకి ఎగ్జిస్టెన్స్ లేదు అనేది ఇప్పుడు నిరూపించాలి. అదే అపవాద ప్రక్రియ అని మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే, మార్పు చెందుతోంది, వచ్చిపోతుంది అని తెలిసిపోతుంది మనకి, దానికి ఏం ప్రాబ్లం లేదు. దీనికి సత్ మీద ఇది ఆధారపడి ఉన్నది అని తెలియాలి కదా. ఇప్పుడు జగత్తుని 3 బాస్కెట్లు ఉన్నాయి కదా. సత్ అనే ఒక బాస్కెట్, అసత్ అనే ఒక బాస్కెట్, మిథ్య అనే బాస్కెట్. ఎందులో వేద్దాం? మిథ్యలో వేస్తాం. 3 బాస్కెట్లు ఇచ్చాను మీకు, జగత్తుని ఎందులో వేస్తారు? మిథ్యలోనే వేస్తాం. ఎందుకంటే ఎందుకు? మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందుతుంది, ఒకసారి ఉంటుంది ఒకసారి ఉంటుంది. ఓకే, అసత్ అందామా? పోనీ అబ్బే కనిపిస్తుంది కదా. అసత్ అయితే ఎప్పుడు కనపడకూడదు, వంధ్యాపుత్రుడు లాగా. అంచేత అసత్తు కానే కాదు. పోనీ సత్ అందామా? మార్పు లేకుండా ఉండాలి, ఎప్పుడు మారిపోతుంది, వచ్చిపోతుంది. కాబట్టి ఇది సత్తు అనలేను. కాబట్టి సత్తు అసత్తు కానిది 3వ కేటగిరీని ప్రపంచానికి పరిచయం చేసింది ముందు గౌడపాదుల వారు, తర్వాత ఏమో శంకరాచార్యులు ఎక్కువగా పరిచయం చేశారు. సత్ అందామంటే జగత్తు శృతి ఉందని ఒప్పుకుంటేనే శృతి లేదని కొట్టేస్తుంది. జగత్తు సత్ అనలేం కూడా, ఎందుకంటే సత్ అనేది 3 కాలాల్లో ఉండాలి. జగత్తులోకి ఏమేమి వస్తాయి? నా శరీరం జగత్తులో ఉందా, జగత్తులోకి వస్తుందా, ఎందులోకి వస్తుంది? మీ శరీరం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, మీ మనస్సు ఉంది. అవి సత్తా, అసత్తా, లేకపోతే మిథ్య, ఎందులోకి వస్తాయి? జగత్తు అనేటటువంటి జగత్తులోకి నా శరీరం, ఇంద్రియాలు, మనస్సు కూడా అందులోకే వస్తాయి. ఎందుకు? నా శరీరం ఎప్పుడు మారుతుంది, ఇంద్రియాలు ఇప్పుడు ఉన్నట్టు ఉండడం లేదు, మనస్సు ఇప్పుడు ఉన్నట్టు ఉండడం లేదు, మారిపోతుంది. నా మనస్సులో ఇంకొకటి మనస్సు లేదు, వేరువేరుగా ఉన్నాయి. అంచేత ఇది అసత్తు కాదు, శరీరం కనిపిస్తోంది. సత్తు కాదు, మార్పు లేకుండా లేదు, మారుతోంది. కాబట్టి ఇది కూడా జగత్తులాగే మిథ్యలోకే వస్తుంది. అధ్యారోపం ప్రకారం అసత్తును కాదన్నాము, అపవాదం ప్రకారం
ఇది సత్తు కాదన్నాము మన శరీరాన్ని, ఈ జగత్తుని. అధ్యారోపణలో ఉండాలి వస్తువు, ఇది లేదుగా. ఇది వస్తువు లేకుండా ఉండాలి. అసత్ అనాలంటే జగత్తు కనిపిస్తుంది కాబట్టి అది అసత్తు కాదు. పోనీ సత్తందా అంటే అది ఎప్పుడు మారిపోతుంది, అంచేత సత్ అనాలి. అందువలన మిథ్య నిర్వచనం. మొదటి సూత్రం ఏమిటి? ఈ సూత్రం ప్రకారంగా జగత్తు మిథ్య. ఏమిటి మొదటి సూత్రము? అది మిథ్య నిర్వచనం ఏంటి? ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనిది, మార్పు చెందేది అనేదాన్ని మిథ్య అంటున్నాం. రెండో సూత్రం రెండో సూత్రం ఏమిటి? మిథ్య అనే వస్తువుకి స్వతంత్రంగా ఉనికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, బంగారు గాజులు, బంగారు గొలుసు స్వతంత్రంగా బంగారం లేకుండా అవి ఉండలేవు. వాటికి ఒక అధిష్టానం ఉండాలి. ఆ అధిష్టానం పేరే సత్యం. ఈ ప్రకారంగా రెండవ సూత్రం ప్రకారంగా జగత్తుకు విడిగా ఉనికి లేదు. చైతన్యము లేక ఆత్మ లేక బ్రహ్మము అనేటటువంటి ఆధారము మీదనే జగత్ అనేది వ్యాపించి వికల్పమై కనిపిస్తుంది. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఏమిటి? మిథ్య సత్యం మీద ఆధారపడి ఉంది. దీని ప్రకారం జగత్తుకు ఏదో అధిష్టానం ఉండాలి. మరి రెండవ సూత్రం ప్రకారం జగత్తుకి విడిగా సత్తా లేదు కాబట్టి అక్కడ దీని మీద ఆధారపడి ఉండాలి. ఆ ఆధారపడినటువంటి ఆధారం ఏమిటి, ఏమిటై ఉంటుంది అని ఆలోచించారా? మరి ఆలోచించుకోవాలి కదా. అంటే అధ్యారోపమును కొట్టివేసినప్పుడు, ఈ జగత్తు మిథ్యా అని మనం నిర్ణయించినప్పుడు, మిథ్యాతత్వం దానికి తానుగా నిలబడలేదు కాబట్టి దానికి ఆధారమైన అధిష్టానం ఒకటి ఉండాలి. ఆ సద్వస్తువు ఏది అనేదే అన్ని ఉపనిషత్తుల యొక్క ఎంక్వైరీ. ఓకే, దేన్ని పెడితే దాన్ని అధిష్టానంగా తీసుకోలేము. ఎందుకు? అది మారిపోతూ ఉంటే మరి ఇది మారిపోతుంటే ఎలా తెలుస్తుంది? దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఈజ్ అబ్సల్యూట్ టు విచ్ దిస్ కెన్ బి కంపేర్డ్ యాజ్ ఎ రిలేటివ్. జగత్తును కొట్టివేసింది కాబట్టి జగత్తులోకి రాకుండా ఉండాలి ఆ వస్తువు. జగత్తుకు బాహ్యంగా ఉన్నది ఏదైనా మిగిలి ఉంటే ఆ వస్తువు సత్యం అని చెప్పాలి. జగత్తునంతా కొట్టివేస్తే ఏమిటి మిగిలి? జగత్తునంతా కొట్టేశారు. అంటే మన సద్వస్తువు ఆధారము ఈ జగత్తునకు బాహ్యంగా ఉంటేనే అది ఆధారం అవుతుంది. జగత్తులో ఉన్నదనుకోండి, అది ఆధారం అవ్వదు కదా. అటువంటిది ఏదై ఉంటుంది? ఎవరైనా చెప్పండి. పరమాత్మయే, చైతన్యం. పరమాత్మ మాత్రమే, చైతన్యం మాత్రమే. అంతే. అంటే శరీరము అబ్బే అది జగత్తులోకే వచ్చేసింది, అది మారిపోతుంది, వచ్చిపోతుంది. క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ తెలుస్తున్నాయి. సో శరీరం కాదు, మనస్సు అది కాదు, బుద్ధి ఇంద్రియాలు అవి కావు, పైనున్నవి అవేవి కావు. అంటే కొట్టివేయబడకుండా ఏదైతే మిగిలి ఉంటుందో అదే, దాని మీద ఇది ఆధారపడి ఉంది. తదేకో అవశిష్ట శివ కేవల అహం. అదే చైతన్య రూపమైన సాక్షి లేక నేను. దైవము అని సాధారణంగా మనము పూజల్లో, పునస్కారాలలో, లేకపోతే మనం ఈ పురాణాలలో చెప్పుకుంటున్నటువంటి దానినే ఇక్కడ చైతన్యం అంటున్నాం. దైవం అంటే ఒక రూపం ఇచ్చాము, రూపము లేదు. ఒక ప్లేస్ ఇచ్చాము, పలానా కోవిల్లో ఉన్నారు, అలా కాదు. సర్వగతంగా ఉంది. ఒక రూపం అని కాక అన్ని రూపముల విధంగా భాషిస్తోంది. కానీ అవి ఆ రూపములు కాని తత్వం ఏదైందో అదే చైతన్యము, అదే పరబ్రహ్మము, అదే ఆత్మ చెప్పారు. అంటే జగత్తునంతా కొట్టివేశాక సత్యంగా ఏదైతే ప్రకటమవుతోందో అది ఏది మిగిలింది? నేనే మిగిలాను. నేనంటే ఆ చైతన్యమే మిగిలింది. వేదాంతం మొత్తం జగత్తుని మిథ్యగాను, నన్ను సత్యంగాను చూస్తుంది. నన్ను అంటే మిస్టర్ శర్మ కాదు, ఇక్కడ మిసెస్ నాగరత్నం కాదు. నన్ను అంటే చైతన్యాన్ని సత్యంగా చూస్తుంది. సత్యమైన చైతన్య ఆత్మయే మిగులుతుంది. ప్రపంచం మిథ్య, నేను సత్యం. బ్రహ్మ సత్యం అనక్కర్లా. ప్రపంచం మిథ్య,
నేను సత్యం. ఇదే వేదాంతం తాలూకా అల్టిమేట్. ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం అన్నది ఒక స్టెప్. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆ బ్రహ్మమే నేను. నేనంటే ఈ కండిషన్డ్ ఉపాధిలో ఉన్న శరీర ఇంద్రియ మనోబుద్ధి అహంకారాల నేను కాదు. వీటికి అతిరిక్తమైన ఆధారమైన అధిష్టానమైన చైతన్య సాక్షి చైతన్యం తురియన్ నేను. హియర్ ద డెఫినేషన్ ఆఫ్ నేను is not we generally what we think as నేను. ఎవరన్నా మీరు ఎవరండి? నేను కమలమ్మనండి, నేను నాగరత్నానండి, నేను శర్మగాడినండి, ఏవో పేర్లు చెప్పు. ఆ నేను గురించి మనం మాట్లాడటం. రెండవ సూత్రం ప్రకారం మిథ్యా వస్తువుకి విడిగా ఉనికి లేదు. దానికి విడిగా ఉనికి లేదు కాబట్టి అది పరతంత్రము. అంటే ఉన్నా లేనట్టే అర్థం. మట్టి లేకుండా కుండ ఉండలేదు కాబట్టి మట్టి లేకపోతే కుండ కూడా లేనట్టే. అందువల్ల కుండ మిథ్య, మట్టి సత్యం, మృత్తికేత్యవ సత్యం, వాచారంభణం వికారో నామధేయం. ఈ కుండ, ప్రమిద, మలక, బాణ అనేటటువంటి వాచారంభణం, వాక్కుతో ఉన్నటువంటి పేర్లు నామధేయాలు. మృత్తిక ఒకటే సత్యం, అదే అధిష్టానం ఈ మట్టి వస్తువులన్నిటికీ. అలాగే జగత్తు మిథ్య, నేను సత్యం. అర్థమైందా? మూడవ సూత్రం ఏమిటి? మిథ్యా జగత్తుకు అధిష్టానం ఉండి తీరాలి. ఆ అధిష్టానము నేను. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏమిటండి బాబు, నన్ను జగత్తుగా అధిష్టానం అంటున్నారు, ఎందుకు అలా మీకు భయం వేసింది? వెంటనే పరిచ్ఛిన్నమైన నేనుగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు, కల్పించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ సెంటెన్స్ని డైజెస్ట్ చేసుకోలేదు. ఎప్పుడైతే పరిచ్ఛిన్నత లేదు, దేశకాలాలకు ఈ శరీరానికి పరిమితమైనటువంటి తత్వం నేను కాదని తెలిసిందో, ఈ అధిష్టాన చైతన్యమైన నేనే సత్యము, జగత్తు మిథ్య. ఇప్పుడు ఒక పేరు వచ్చింది, నాకు కొత్త పేరు. ఏమిటా పేరు? మిస్టర్ శర్మ, మిసెస్ నాగరత్నం, మిసెస్ కమలమ్మ పోయే. వాట్ ఈస్ ఇంకే కొత్త పేరు ఏమిటి? నిష్ప్రపంచ ఆత్మతత్వం. ప్రపంచం అంటే ఏమిటి? ఏదైతే ప్రొజెక్ట్ అయిందో దాని పేరు ప్రపంచం. ప్రపంచతే ఇది ప్రపంచ. ప్రపంచతే అంటే కల్పించబడి ప్రొజెక్ట్ అయిందని ప్రపంచం ఉంటుంది. అటువంటిది నిష్ప్రపంచం, ప్రపంచోపశమం అన్న నిష్ప్రపంచం అన్న నేను నిష్ప్రపంచ ఆత్మతత్వం. ఈ నిష్ప్రపంచంలో ఏమున్నాయి? సకల వస్తుజాతం ఉన్నాయి. మా నైబర్స్ ఉన్నారు, మా అబ్బాయి ఉన్నాడు, మా ఆవిడ ఉంది, వీళ్ళంతా ప్రపంచంలో. నా శరీర ఇంద్రియ మనస్సు బుద్ధి అహంకారాలు కూడా అందులోనే ఉన్నాయి, ఆ ప్రపంచంలోనే. అంటే నిష్ప్రపంచం అంటే నా పక్కన ఉన్నవాళ్ళు, ఎదురుగా ఉన్నవాళ్ళు, ఈ సొసైటీలో ఉన్నవాళ్ళు, వస్తువులే కాకుండా నాలోనే ఉన్నటువంటి 50-60% ఆఫ్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్, ఇంద్రియ సూక్ష్మ శరీర స్థూల శరీర కూడా పోయేయి. ఏదైతే మారనిది మిగిలిందో అదే చైతన్యము లేక ఆత్మతత్వము. ఎందుకంటే ఇలా కష్టపడి ఇవన్నీ ఉన్న వాటిని లేవు, ఇవన్నీ అధిష్టానం ఉన్నది, ఇవన్నీ ఎందుకు చెప్పడం? వాట్ ఈస్ ద ఫల? అధ్యారోప అపవాదం ద్వారా జగత్తు మిథ్యా, నేను బ్రహ్మము, ఆ బ్రహ్మమే సత్యము, దీనివల్ల ఏమిటి లాభం? చెప్పండి నాగరత్నం, ఏమిటి లాభం? ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్నారండి. తెలుసుకుంటాం. జగన్ జగత్ మిథ్య, బ్రహ్మ జగత్ సత్యం, జీవుడుగా నా నా జీవ బ్రహ్మ ఇవ నా పరహ తెలిసేసుకున్నారు. వాట్ ఈస్ ద ప్రయోజన? అదే మోక్షం అంటే ముక్తి మార్గం. మోక్షం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు కదా. అదే సార్. అంటే ప్రయోజనం అనుద్దిశ్య లోపిన ప్రవర్తతే. ఏంటి ప్రయోజనం సార్? లేకుండా మందబుద్ధి గలవాడు కూడా నిత్యడు. దెన్ మస్ట్ బి సమ్ ప్రయోజన, వెరీ బిగ్ ప్రయోజన. ఇన్నిటిని కాదు 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 అంటున్నానంటే చాలా పెద్ద ప్రయోజనమే ఉండాలి. ఆ ప్రయోజనం ఏమిటి? ఏమై ఉంటుంది? జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే కుండ ఉందండి, కుండ మట్టిని నాశనం చేయగలదా? చేయలేదు.
ఆభరణం బంగారాన్ని నాశనం చేయగలదా? చేయలేదు, ఎప్పటికీ చేయలేదు. ముత్యపు చిప్ప వెండి ముత్యపు చిప్పని నాశనం చేయగలదా? చేయలేదు. జగత్తు అలా నన్ను ఉమ్, నాశనం చేయగలదా? చేయలేదు. అది అలాగే ఉంటుంది. అది అంటే మీరు ఉమ్, అవినాశి అయిన తత్వము. జగత్తులో ఏమి జరగనివ్వండి, మీకు ఏ విధమైనటువంటి వినాశము లేదు. మీకు ఇన్వర్టెడ్ కామర్స్ నాట్ నాగరత్నం, నాట్ అర్థం. శర్మ, నాట్ కమల, నాట్ ఉమ్, జ్యోతి పద్మజ, నాట్ ఎనీబడి ఎల్స్. ఇట్ ఈస్ ఉమ్, ద చైతన్య. అంటే అర్థం. కొండ, ఉమ్, ఆభరణాలు, ఉమ్, మట్టికి బంగార. కొండ దేనికి బానిసగా ఉండాలి? మట్టికి బానిస. ఓకే. ఆభరణాలు దేనికి బానిస? బంగారానికి. బంగారానికి. జగత్తు దేనికి బానిస? చైతన్యానికి బానిస. బానిస అంటే ఈ రోజు ఇల్లు ఆకలి క్లీన్ చేస్తుంది, లిటరల్ కడుగుతుందని కాదు అర్థం. డిపెండెంట్ ఉమ్, అంటే స్వ- ఏ విధముగా స్వతంత్రం కాదు, కొండ పరతంత్రం. అనేది మట్టి మీద డిపెండెంట్, ఉమ్, ఆభరణం అనేది బంగారం మీద డిపెండెంట్, ఈ జగత్ అనేది చైతన్యం మీద డిపెండెంట్. మీరు ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారా, డిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారా? ఇండిపెండెంట్ గానే ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. దీని ప్రయోజనం ఏమిటి? సర్వస్వతంత్రమైనటువంటి తత్వము మీరే అని తెలియడం. ఈ పరతంత్రమైనటువంటి దీని మీద డ్యాన్స్ ఆడుతున్న సంసారము మిమ్మలను ఏ విధంగానూ బాధించదు, కట్టివేయదు. దాని అర్థం. పేరే దాని పేరు జీవన్ముక్తి. అర్థం. దాని పేరే ముక్తి. దాన్నే జీవన్ముక్తని, ముక్తని, జ్ఞానం అని, ఏదో వేరువేరుగా ఆత్యంతిక అమృతత్వం అని ఏవో పేర్లు చెప్పొచ్చు. అంటే అది ఏంటనమాట, సంసారంలో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి అలజడులు, మంచులు, చెడులు, సుఖాలు, దుఃఖాలు ఎన్నో కలుగుతుంటాయి. అవి ఏవి నన్ను భయపెట్టలేవు. ఎందుకు? నేను వీటన్నిటికీ ఆధారము స్వతంత్రమైన చైతన్యం. రాజుగారు ఉన్నారు, రాజుగారి కోటలో అనేక మంది, 100 మంది, 1000 మంది పనిచేస్తున్నారు. ఈ 1000 మంది రాజుగారిని భయపెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే రాజుగారి మీద వారు ఆధారపడి ఉన్నారు. ఆయన జీతం ఇచ్చి ఫుడ్ ఇస్తే వాళ్ళు ఉంటారు, లేకపోతే పోరా అంటే పోవాలి వాడు. అలాగే ఏ విధముగా రాజుకు తన కొలువులో ఉన్నటువంటి తన ఊర్లో ఉన్న ప్రజల వలన ఏ భయము ఉండదు, ఆయన వలననే అందరూ నిలబడుతున్నారు. ఈ చైతన్య ఆత్మ వలనే సర్వము నిలబడి ఉండటం వలన నేనే ఆ చైతన్య ఆత్మ అని తెలుసుకుంటే ఈ కన్ఫ్యూషన్స్, జగత్తు నన్ను భయపెట్టదు, సంసారం వలన నాకు ఏ విధమైన బాధ అంటదు. దీని అర్థం. పేరు నలిప్యతే అంటున్నారు. దీనితో అధ్యారోపాపవాదం ముగిసినది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ విషయం మీద? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు మా రెండవ ఖండంలోకి ప్రవేశం. రెండవ అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు? మొట్టమొదట ఆత్మే ఉన్నది, అన్నిటికీ అగ్రే, అంటే ముందుగా ఆత్మే ఉంది. ఆత్మాయేవ ఇదం అగ్రే ఆసి, ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని చెప్పారు. ఆత్మ అంటే బ్రహ్మ, రెండు లేవు. ఆత్మే బ్రహ్మ లేదా పరమాత్మ బ్రహ్మ. బ్రహ్మ జగత్ కారణము. లోకాలను, లోకపాలకులను, ఆకలి దప్పులను, ఒక పురుష శరీరాన్ని, అన్నాన్ని అన్నీ సృష్టించాడు. సృష్టించి ఏదైతే తాను సృష్టించాడో దానిలోనికి అనుప్రవేశం చేశాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. అనుప్రవేశం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అనుప్రవేశం అనగా ఇంతటా ఉన్నటువంటి తత్వము ప్రవేశం అనే ప్రసక్తే లేదు. ఒక్కొక్క ప్రాణిలో, ఒక్కొక్క భూతంలో అనుభవానికి దగ్గరగా ఉన్నాడు. దే ఆర్ అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ అనే అర్థం తప్ప వేరేమీ చెప్పలేదు. ఇటువంటి జీవుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆయన ఆ ఆ చైతన్యం ప్రవేశించిన తర్వాత జీవుడయ్యాడు. ఒక కొత్త టైటిల్ వచ్చింది. అంతవరకు పరమాత్మగా ఉన్న ఆయన ఒక్కొక్క ఉపాధిలో ప్రవేశించేసరికి వాడిని జీవుడు, ప్రాణి అంటున్నాం. ఈ జీవుడికి
అవసథ అంటే అవస్థలు, అనుభవాలు, మూడు రకాల అవస్థలు ఉంటాయి అంటూ ఉపనిషత్తు సూచిస్తుంది. అవసథ అంటే మూడు శరీరాలలో తిరుగుతూ ఉంటాడు. అవసథ, అవసథ, అవసథ అంటూ గట్టిగా నొక్కి చెప్పు. ఏమిటి ఈ మూడు శరీరాలు? సాధారణంగా ఆలోచిస్తే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ మూడు శరీరాల నుంచి తిరుగుతూ ఉంటాడు. నేను తిరుగుతున్నాను. జాగ్రత్తలో ఉంటే స్థూల శరీరాభిమానిగా ఉన్నాను, స్వప్నంలో వెళితే సూక్ష్మ శరీరాభిమానిగా ఉన్నాను, సుషుప్తిలో ఉంటే కారణ శరీరంలో ఉన్నాను. ఈ విధంగా జీవుడిగా ప్రవేశం చేసినటువంటి ఒక్కొక్క ఉపాధిలో ప్రవేశమైన ఒకే చైతన్యం, ప్రవేశించిన వేరువేరు చైతన్యాలు ఆత్మలు కాదు, జీవులు అని అన్నప్పుడు ఆ ప్లూరాలిటీలో, చైతన్యంలో ప్లూరాలిటీ లేదు, ఉపాధులలో ప్లూరాలిటీ ఉండే ఉంది. సో అటువంటి చైతన్యం స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో తిరుగుతోంది. ఉపనిషత్తు మరో విధంగా చెప్తుంది. ఈ మూడు శరీరాలను ఇలా కూడా చూడు: పితృ శరీరం, మాతృ శరీరం, స్వశరీరం. మూడు శరీరాలు చెప్పడంలో ఉద్దేశం మూడు శరీరాలు ఉన్నాయని చెప్పడానికి కాదు. ఈ మూడు శరీరాలు అనే ఒక వృత్తంలో, సైకిల్లో, విర్ల్పూల్లో పడి కొట్టుమిట్టాడుతుంటాడు. దాని పేరే సంసారము అని ఓ పేజీ భాష్యం రాశారు ఆయన. ఆ సంసారంలో ఉన్నవాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పి వాటిలోంచి బయటకు రావడానికి ఏమిటి మార్గము అనేది డిస్కస్ చేస్తుంది. పశుపక్షి మృగాది యోనిషు అనేకథా జనిత్వా. అంటే పశువుగా పుట్టచ్చు, పక్షిగా పుట్టచ్చు, మృగంగా పుట్టచ్చు, అనేక యోనిషు, రకరకాలైనటువంటి యూటరస్సుల్లో అనేకథా వేరువేరుగా జనిత్వా పుట్టి మళ్ళీ చనిపోతుంది. ఎలా ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతుంటాడో రెండవ అధ్యాయంలో వస్తుంది. మొదటి అధ్యాయంలో చెప్పి వదిలేసిన విషయాన్ని రెండవ అధ్యాయంలో వివరించడం వలన ఈ రెండు అధ్యాయాలకు మధ్య ఉన్న సంబంధం కలిగినది అని తెలుస్తుంది. దీనినే సంగతి అంటారు. సంగతి అనగా ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మధ్యలో ఏదైతే కనెక్టింగ్ బ్రిడ్జ్, ఇంటర్ కనెక్షన్ ఉందో దానిని సంగతి అంటారు. సంసార వర్ణన ఎందుకు? వైరాగ్యాన్ని పెంపొందించడానికి సంసార వర్ణన చేసి, జ్ఞానం మోక్ష వర్ణన జ్ఞానం మీద శ్రద్ధ పెంపొందించడానికి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఆ భాష్యంలో ఆయన బ్యూటిఫుల్ వర్డ్స్ రాశారు, అవి ఒకసారి చూసుకుందాం. అథః ద్వితీయోధ్యాయः యావద్ అయం ఏవం యథోక్తం ఇమం ఆత్మానం న వేత్తి తావద్ అయం బాహ్యానిత్యదృష్టిలక్షణం బాహ్యం ఆత్మత్వేన ఉపేత్య అవిద్యయా ఉపాధిధర్మాన్ ఆత్మనో మజ్జమానః బ్రహ్మాది స్తంభపర్యంతేషు దేవతిర్యన్నరస్థానేషు పునః పునః ఆవర్తమానః అవిద్యాకామకర్మవశాత్ సంసరతి. అక్కడ కాపండి. ఎక్కడ స్టార్ట్ చేశారు ఆయన? యావత్ అయం ఏవం యథోక్తం ఇమం ఆత్మానం నవేత్తి. యావత్ ఎంతవరకైతే, ఎన్ని రోజుల వరకు అయితే, ఎన్ని జన్మల వరకు అయితే, అయం ఈ విధముగా, ఏవం యథోక్తం ముందు చెప్పినటువంటి సంసారంలో పడ్డాడు కదా, ఇమం అంటే ఈ ఆత్మను, నవేత్తి తెలుసుకోడో, తావత్ అంతవరకు, వెర్బేమిటి? సంసరతి అంతవరకు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఎంతవరకైతే మానవుడు ఇప్పుడు వర్ణించిన ప్రకారంగా చెప్పబడిన విధంగా తన స్వరూపమైన ఆత్మను తెలియడో అంతవరకు అతను తిరుగుతూ ఉంటాడు అని రాశారు. సంసారం ఆ మధ్యలో ఉన్నవన్నీ ఈ సెంటెన్స్ని బలపరుస్తున్నటువంటి క్లాజెస్. ఏమిటి? అయం అంటే ఈ జీవుడు, ఇతడు బాహ్య అనిత్య దృష్టి లక్షణం. బాహ్య స్వరూపం కంటే పైన ఉన్నది. మనసు, బుద్ధి, ఇంద్రియాలు కూడా బాహ్యములే.
ఎందుకు? స్వరూపం కన్నా పైన ఉన్నాయి అవి. స్వరూపం లోపల లేవు కదా. అనిత్య అంటే అనిత్యమైన, అనిత్య దృష్టి లక్షణం. ఉపాధిం అంటే అంతఃకరణాలు, ఇంద్రియాలు, దేహేంద్రియ ఉపాధిని ఆత్మత్వేన ఉపేత్య అంటే ఇవన్నీ అవి బాహ్య అనిత్య దృష్టి లక్షణం ఉపాధిం అవిద్యయ అంటే అజ్ఞానంతో ఆత్మత్వేన ఉపేత్య ఆత్మయనే తలపోసుకుంటాడు. అలా అనుకుంటున్నాడు. ఆత్మ ఆత్మగా కన్సిడర్ చేస్తున్నాడు. ఉపేత్య ఏమిటి ఇచ్చింది అప్పుడు వాడికి? ఉపాధి ధర్మాన్ అంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సులో ఉండేటటువంటి ధర్మములు ఆత్మనః నావే, నేనే అని మన్యమానః తలపోస్తూ ఉంటాడు. ఉపాధి ధర్మములని తన తల మీద వేసుకుని మోస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు? బ్రహ్మాది స్తంభ పర్యంతేషు అంటే బ్రహ్మము మొదలుకొని చిన్న గడ్డి పురుగు వరకు, అంతేకాకుండా దేవత తిరియక్ నర స్థానేషు దేవతలు, పశుపక్ష్యాదులు, తిరియక్కులు, యానిమల్స్, నర మానవుల యొక్క స్థానేషు అంటే వాటి వాటి గర్భముల యందు పునః పునః మాటి మాటికి మరల మరల గిరగిరా కొట్టుకుంటూ ఆవర్తమాన, ఆవర్తమాన అంటే గిరగిర తిరగడం, మెర్రిగోరౌండ్ సైకిల్ రెండు కళ్ళు తిరుగుతాయి మెర్రిగోరౌండ్ అలా. అవి ఎందువల్ల తిరుగుతున్నాడు? అవిద్య కామ కర్మ వశాత్. అజ్ఞానం, అజ్ఞానం వలన కోరికలు, కోరికల వలన ఆ కామములు, ఆ కామముల వలన కర్మలు, ఆ కర్మల వలన ఫలితాలు, ఆ ఫలితాలను అనుభవించడానికేమో మళ్ళీ శరీరాలు. ఈ విధంగా సంసారతి. అది మొదటి. అర్థమైందా? తర్వాత అర్థమైంది. సహ చదవమంటారా సార్? చదవండి. సహ సహ ఏవం సంసరన్ ఉపాత్త అతడు ఈ విధముగా తిరుగుతూ ఉపాత్త దేహేంద్రియ సంఘాతం త్యజతి. ఉపాత్త అంటే ఇచ్చినటువంటి, మమోపాత్త అని చదువుతుంటారు కదా మీరు దీంట్లో. ఉపాత్త అంటే ఆయన పొందినటువంటి దేహ ఇంద్రియ సంఘాతం త్యజతి, ఏదో అన్నాడు త్యజించేస్తాడు. త్యజించేస్తే పోయింది, మరి మళ్ళీ రాక్కర్లేకపోతే ఏ బాధ లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. త్యక్త్వా అన్యం అన్యం ఉపాదతే. ఉపాదత్తే మళ్ళీ ఇంకో దాన్ని పొందుతున్నాడు. ఎందుకు పొందుతున్నాడు? పునః పునః ఏవం ఏవ నదీ శ్రోత్రవత్ జన్మ మరణ ప్రబంధావిచ్ఛేదన వర్తమానః త్యక్త్వా కామి. అన్యం ఉపాదత్తే అన్నారు. అంటే ఈ దేహాన్ని తీసుకుని వదిలేసుకుని మరో దేహాన్ని పొందుతున్నాడు అన్నారు. ఎందుకు పొందుతున్నాడు? పునః పునః ఏవం ఏవ ఉండండి, నదీ నేను అడిగిన శ్రోత్రవత్. సమాధానం చెప్పండి. ఎందుకు పొందుతున్నాడు? అదే మళ్ళీ మరొక అంటే మన చేసిన కారణ అవిద్య కామ కర్మ వశాత్. అవిద్య కామ అవిద్య కామ కర్మ వశము వలన మళ్ళీ మళ్ళీ ఇంకో దేహాన్ని పొందుతుంది. పునః పునః మళ్ళీ మళ్ళీ ఏవం ఏవ చదవండి. ఏవం ఏవ నదీ శ్రోతోవత్. నదీ స్రోతోవత్. నది స్రోతము, నదిలో ప్రవాహం. స్రోత అంటే ప్రవాహం, నది స్రోతం. నదిలో ప్రవాహం కాన్స్టెంట్ గా ఉంటుందా? ఇక్కడ ఉన్న నీరు ఉంది, మళ్ళీ పోతే మళ్ళీ కొత్త నీరు వస్తుంది. అలాగే నదిలో ప్రవహించిన నీరులాగా వీళ్ళ కర్మల సహాయంతో అవిద్యా కామ కర్మవత్ పునః పునః మాటి మాటికి తిరుగుతుంది. చదవండి. జన్మ జన్మ మరణ విచ్ఛేదన వర్తమానః కాభిః అవస్థాభిः వర్తతే. ఇది ఉండండి. జన్మ మరణ ప్రబంధ విచ్ఛేదేన వర్తమాన కాభి అవస్థాభి వర్తతే. ఈ విధంగా తిరుగుతూ జన్మము, మరణము, సంపాదించబడిన దేహేంద్రియ సముదాయాన్ని వదిలేసి మళ్ళీ కొత్త దాన్ని పట్టుకొని మళ్ళా మళ్ళా నదీ ప్రవాహంలాగా పుట్టుక చావుల పరంపర తెగకుండా సాగుతూ ఉంటుంది. దానిలో చిక్కుకొని ఈ జీవుడు ఏ ఏ అవస్థలతో ఉండును? కాభి అవస్థాభి వర్తతే. ఏ ఏ అవస్థలలో ఉండు అంటే ఇక మూడు రకాల అవస్థల్లో ఉంటాడు. స్థూల, సూక్ష్మ, కారణ అవస్థ. లేకపోతే పితృ శరీరం, మాతృ శరీరం, స్వశరీరము అనే మూడు శరీరాలలో
మూడు ఆవ ఆవస్థ అన్నారు కదా. ఆవసథ. ఆవసథ అంటే అవస్థ, అంటే శరీర. ఇది ఏతం అర్థం దర్శయంతి. ఇది అంటే అనే ఈ విషయాన్ని ఎందుకు చెప్తుంది? చూపిస్తోంది. ఈ మూడు రకాల శరీరాల్లో ఉన్నాయని దర్శయంతి, ప్రొజెక్ట్ చేస్తోంది, చూపిస్తుంది. ఎందుకు? వైరాగ్య హేతు. వైరాగ్య హేతు అంటే వైరాగ్యమును కలిగించుట కోర. అంటే వైరాగ్యం జనించాలంటే, రే నీ పనిలా తిరిగడ్డమేనరా, స్థూల శరీరం విడిచి సూక్ష్మ శరీరం, సూక్ష్మం నుంచి కారణం, మళ్ళీ తెల్లారులేస్తే స్థూలం, ఇలా ఉన్నన్నాళ్ళు తిరుగుతున్నావు. చనిపోయిన తర్వాత ఇంకో శరీరాన్ని ఖచ్చితంగా పొందుతావు. అవిద్య కామ కర్మ వశాత్ పునః పునః మళ్ళీ సంసరతి, తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు రకరకాల మూడు రకాల శరీరాలతో మారుతూ ఉంటాడు. తండ్రి శరీరం నుంచి తల్లి శరీరం, తల్లి శరీరం నుంచి మళ్ళీ తన స్వశరీరము, మళ్ళీ ఈయన ఈ తండ్రి అవుతాడు, మళ్ళీ ఈ తండ్రి నుంచి ఈయన భార్య తల్లి అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి స్వశరీరం. ఇలా తిరుగుతూ ఉంటావు. ఎంతకాలం ఈ తిరుగుడు, ఈ చెడు తిరుగుళ్ళు మానేసి ఎప్పుడైనా నీకు విముక్తి పొందుతావా లేదా అనే వైరాగ్యాన్ని కలిగించడానికి శృతి ఈ విధముగా ఆరంభం చేస్తుంది. చాలా మంచి భాష్యం. ఓకే, నౌ విల్ గో బ్యాక్ నౌ టు ది డిస్కషన్ పార్ట్. సో ఈ భాష్యం చదువుకున్నాం. పురుషే హవా అయమాదితో గర్భో భవతి యదేతత్రేతః తదేతత్స్ రే ఏతత్ సర్వేభ్యో అంగేభ్య తేజః సంభూతం ఆత్మానం ఏవ ఆత్మానం బిభర్తి తద్యదా స్త్రియాం సించత్య అథైన జనయతి తదస్య ప్రథమం జన్మ. అది మొదటి ఏం చెప్తున్నారో చూద్దాం. పురుషే హ వా వై, హ వై అన్నమాట. అయం ఆదితో గర్భో భవతి. పురుషుడు అనేవాడు మొదటి గర్భంలో ఉన్నాడు. ఏమిటా మొదటి గర్భము? దాని గురించి చెప్తుంది. దీనికి ముందు ఈ ఉపనిషత్తులో, ఈ భాష్యానికి ముందు అప్రకామత అప్రకామత గర్భిణ్య అని ఉంటుంది. అది మనకేంటంటే ఈ పుస్తకంలో లేదు, కానీ హిందీ బట్లో ఉన్నది. అంటే ఏమిటంటే అది మంత్రం కాదు, తర్వాత ఏమోను భాష్యము కాదు. అక్కడ ఏంటంటే ఈ ఉపనిషత్తుని చెప్తున్న వాళ్ళు సభలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఈ 5 మంత్రాలు అయ్యే వరకు బయటకు వెళ్ళమని సూచన ఇచ్చారు. అంటే గర్భిణీ స్త్రీలు ఈ విషయాలను వినవలసిన పని లేదు, మిగతా స్త్రీలు కూర్చోవచ్చు. స్త్రీలు ఆత్మజ్ఞాన విచారణకు స్త్రీలు కూడా ఉన్నారని అప్పుడు తెలుస్తూనే ఉంది. గర్భిణీ స్త్రీలు మాత్రం కొంతసేపు బయటికి వెళ్ళండి అని ఓ ఇంజంక్షన్ ఇచ్చింది శృతి. అది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వలేదు, అదే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ జస్ట్ రిమెంబర్, అప్రకామతస్తు అప్రకామంతు గర్భిణ్య, అప్రకామంతు గర్భిణ్య, గర్భిణీ స్త్రీలు తొలగిపోండి, బయటకు వెళ్ళండి. ఆ ఇంజెక్షన్ ఎందుకు వచ్చింది ఏమిటి అనేది భగవత్పాదులు వారు డిస్కస్ చేయలేదు. దాని గురించి మనం ఏమీ పెద్దగా పట్టించుకోక్కర్లేదు. సో పురుషే వా అయం ఆదితో గర్భో భవతి. మొదటి మాట ఏంటి? పురుషే హవా పురుషే వా. హ అంటే నిశ్చయంగా, వై నిశ్చయంగా, హి అన్నమాట. పురుషో హి వై, పురుషో హవా, పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి. పరమాత్మ చిదాభాసగా, చిత్తుగా ఉన్నవాడు చిదాభాస అయ్యాడు. జీవుడిలోకి రాగానే చిదాభాస అయ్యాడు, చేతన అయ్యాడు, అనుప్రవేశం చేశాడు, జీవాత్మ అయ్యాడని చూశాం. జీవాత్మ అంటే ఏమిటి? చిత్ అనేటటువంటిది అలాగే ఉంది, దాంట్లో మార్పు లేదు. ఉపాధితో కలిసింది, కలిస్తే చేతనైంది, దాన్ని చిదాభాస అన్నాం. ఆ చిదాభాసగా మారడం తెలుసుకున్నాం.
అంటే చిత్తుంది, చిత్తో పాటుగా చిదాభాస కూడా ఉంది. ఎందుకు అక్కడ ఉపాధి ఉంది కాబట్టి. జీవాత్మ యొక్క మొదటి ఆవసత, ఆవసత అంటే అవస్థ లేక శరీరం అని అర్థం. మొదటి అవసత ఏమిటి? పురుష శరీరం. పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి. పురుష అంటే పరమ పురుషుడు గాడు. ఇగో ఈ పురుషుడు మగవాడు అనే అర్థంలో పురుషుడు అని చెప్తున్నారు. మానవుడని కాదు, స్త్రీ అని కాదు, ఓన్లీ మగవాడు అని చెప్తున్నారు. అంటే మొట్టమొదటి విధంగా చెప్పాలంటే పితృ శరీరం మొదటి శరీరం. గర్భో భవతి అంటే ఉపనిషత్తు ప్రకారం పురుషుడు కూడా గర్భం దాలుస్తున్నాడు. గర్భ భవతి అంటే గర్భమును కలిగిన వాడు అవుతున్నాడు, గర్భాన్ని ధరిస్తున్నాడు. ఇది ఆడవాళ్ళకి వచ్చేటటువంటి గర్భంలో పైకి కనిపించే గర్భం కాదు. గర్భం అంటే అర్థం ఏమిటి? దట్ ఈస్ హిడెన్. వాట్ ఈస్ గర్భ ఈజ్ హిడెన్. హిడెన్ అన్నదాన్ని గర్భం అంటాం. చేత ఇక్కడ శిశువు యొక్క బీజాన్ని తను మగవాడిగా ధరిస్తున్నాడు. దీని బీజాన్ని దాల్చడమే గర్భం. గర్భో భవతి. మరణించిన జీవి 5 దశలలో భూమి మీద మనిషిగా పుడతాడు. ఆయన మరణించాడు, మళ్ళీ భూమి మీద పుడతాడని చెప్తున్నాం కదా. సంసరిత ఎలా పుడతాడు? పంచాగ్ని విద్య అంటారు. అది చాందోగ్యంలో డీటెయిల్డ్గా వస్తుంది మనకి. ఇంతకుముందు కూడా నారాయణ గురించి ఒకసారి చెప్పారు. ఈ పంచాగ్య విధిలో 5 దశలుగా వస్తాడు. మొట్టమొదట అగ్ని అవుతాడు, ఈయన కాల్చేస్తారు. అగ్నితో కలిసిపోతాడు. అగ్ని అయినడేమో ఆ తేజస్సు అంతా సూర్యునిలోకి వెళ్తుంది. ఆ సూర్యుని వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రుడు సూర్యుల వలన పర్జన్యములు ఏర్పడుతున్నాయి. అంటే మొదటి దశ వెలుగు. ఆ వెలుగు ఏమిటి? అగ్ని, సూర్య, చంద్ర. రెండవ దశ పర్జన్యుడు. పర్జన్యం అంటే మేఘం. ఆ మేఘం వర్షిస్తుంది. ఆ మేఘం వర్షిస్తే ఓషధులు, అన్నం పుడుతుంది. అన్నంగా పుడతాడు. అన్నం నుంచి పృథివీ పుడుతుంది. ఆ పృథివీలో ఉన్నటువంటి ఈ అన్నాలను తిని పుమాన్ రేత అంటే రేతస్సుగా వస్తాడు. అక్కడి నుంచి సించతి యోషితాయాం అంటే మళ్ళీ స్త్రీ గర్భంలో ఇది ప్రవేశిస్తుంది. అప్పుడు బహ్వీ ప్రజా పురుషా సంప్రసూత. ఉండకమందు తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్య ఓషధయ పృథ్వీయాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీ ప్రజా పురుషా సంప్రసూతః. ఇవి 5 దశలు. ఏమిటా 5 దశలు? మొదటిది తేజస్సు, రెండవది మేఘము, మూడవది పృథివీ, నాలుగవది పురుషుడు, ఐదవది నారి. తేజస్సు అంటే స్వర్గంతో ఈక్వల్ చేసి చెప్తున్నాం. అదే ఆ అగ్ని, సూర్యుడు, చంద్రుడు అనేవి స్వర్గము లేక అంత ద్యులోకము అంటున్నాము. దానినే స్వర్గము లేక సూర్యుడు అంటున్నాము. రెండవది మేఘము, పర్జన్యం అంటే మేఘము అంటే వర్షం. దాని నుంచి పృథ్వీ మీద వాన పడుతుంది. వాన పడితే అక్కడ ఔషధాలు పెరుగుతున్నాయి. ఆ ఔషధాలు ఈ పృథ్వీలో ఉన్నవి తిని పురుషుడు పెరుగుతున్నాడు, అన్నాదుడవుతున్నాడు. ఆ పురుషుడు నారి గర్భంలో దీన్ని ఈ రేతస్సుని ఉంచితే ఒక్కొక్క దశలో జీవుడికి ఒక్కొక్క పేరు ఉన్నది. అది ఇందాకల మంత్రం ఏమిటి? తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్య ఓషధయ పృథ్వీయాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీ ప్రజా పురుషా సంప్రసూతా. సో ఇది పంచాగ్ని విద్య. 5 దశలు. ఏమిటా దశలు? స్వర్గం, మేఘం, పృథివీ, పురుషుడు, స్త్రీ. ఇవి దశలు. జీవి పేరేమిటి? స్వర్గం దగ్గర ఉన్నవాడిని సూర్యుడు లేక చంద్రుడు అన్నాం. జీవి పేరు అక్కడ. మేఘం దగ్గర ఏమిటి? వృష్టి. పృథివీ దగ్గరకు వస్తే అన్నం. పురుషుడి దగ్గరకు వస్తే రేతస్సు. నారి దగ్గరకు వస్తే ప్రజ, సంతానం. ఇవి జీవితాలుగా పేరు. అక్కడ మంత్రంలో ఏం పదం వాడారు? స్వర్గం అన్న దగ్గర అగ్నిని వాడారు, మేఘం దగ్గర పర్జన్యం అన్నారు, పృథివీ దగ్గర ఓషధయ అన్నారు, పురుషుడి దగ్గర పుమాన్ అన్నారు, నారి దగ్గర యోషితాయ. ముండక మంత్రంలో ఉన్న పదాలు అగ్ని, పర్జన్య, ఓషధ, పుమాన్, యోషితాయ. దశలేమిటి?
అద్యులోకము లేక స్వర్గము, మేఘము, పృథివి, పురుషుడు, నారి. జీవి పేరేమిటి? అక్కడ ఉన్నప్పుడు సూర్య లేక చంద్ర, తర్వాత వృష్టి అంటే వర్షము, తర్వాత పృథివీ అంటే అన్నము, పురుషుడు అంటే రేతస్సు, నారి అంటే ప్రజ. ఐతరేయ ఉపనిషత్తు ఏం చేస్తుంది? ఇవి చాందోగ్య ఉపనిషత్తు పంచాగ్ని విద్య స్టాండర్డ్ ఫార్మెట్. చనిపోయిన ఆయన మళ్ళీ భూమి మీదకు మరొక జీవిగా, మానవుడుగానే అక్కర్లా, ఏ జీవిగానైనా వస్తాడు. ఎలా తిరిగి వస్తాడు అంటే ఈ 5 దశలు చెప్పారు. దీన్నే పంచాగ్ని విద్య అన్నారు. ఇక్కడ ఏం చేసింది ఈ ఉపనిషత్తు? స్వర్గం, మేఘం, పృథివీ వదిలేసింది. పై 3 దశలని వదిలేసి 4, 5 దగ్గర నుంచి మొదలెట్టింది. ఈ 4వది మొదటి అవసథ, 5వదైన నారి 2వ అవసథ, తన స్వశరీరము 3వ అవసథ, 3వ శరీరము. అంటే 4, 5 దగ్గర మొదలెట్టి తన స్వశరీరాన్ని కలిపి 3 అవస్థలను చెప్తుంది. 1, 2, 3 అనేవి వదిలిపెట్టింది. ఎందుకు? పురుషుని రేతస్సు తయారవడానికి అన్నం కావాలి, అన్నం కావాలంటే వృష్టి కావాలి, వృష్టి కావాలంటే సూర్యచంద్రులు కావాలి అనేది ఇంప్లైడ్ కాబట్టి దాని గురించి చెప్పలేదు. ఇక్కడ ఆపుకుందాం, మళ్ళీ వచ్చిన తర్వాత ఈ మంత్రాన్ని కంటిన్యూ చేసి